వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులు మానవ వనరులు అంతర్భాగం. సీతక్క వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం. వైకాపా సిద్ధాంతం వినాశనం విధ్వంసమే. విజయారెడ్డి సోదరుడు చిరంజీవి నుండి ప్రాణహాని ఉంది. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన, మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం, ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే, ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినావు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వారి 200వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున మన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి బ్యాటరీతో నడిచేటువంటి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, ఇయరింగ్ ప్యాడ్స్, స్టిక్కర్సు, సెల్ ఫోన్స్, ఈ రకంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు కావాలన్నా అవన్నీ ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు సికింద్రాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. అందుకే ప్రధానమంత్రి అంటారు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చిట్ట చివర కాదు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట మనం సహకారం అందించాలని. అందరికీ అన్ని రకాల అవయవాలు ఉంటాయి. ఒక ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే సిగ్గుపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమాలిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఆఖరికి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా తిరగాలన్నా ఒక భయం.
పాత్రికేయ మిత్రులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడాలన్నా ఒక భయం, ప్రజా సంఘాలు ఏమైనా మాట్లాడాలన్నా ఒక భయం, లేకపోతే ఉద్యోగస్తులు ఏమైనా ధర్నా చేయాలన్నా ఒక భయం, లేకపోతే ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి ఒక భయం, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల గురించి ఒక భయం, ఆఖరికి ఒక భయానక వాతావరణంలో 5 సంవత్సరాలు బతికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చినట్టుగా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇన్ని రోజుల కసిని కూడా ఒక్కసారిగా తీర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా పడకుండా మళ్ళా ఎగైన్ అండ్ అగైన్ బయటకు వచ్చి రప్పా రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంత వినాశన విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక నాయకుడు తాలూకా మెంటాలిటీ, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడు తాలూకా మెంటాలిటీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా మెంటాలిటీ చూస్తూ ఉంటే ప్రీవియస్ నుంచి ఒకసారి మన అందరం కూడా బ్యాక్ వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళని గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు కూడా కొంచెం సహకరించి వాళ్ళని విచారించేటట్టు చేయండి, అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు చనిపోతే ఎవరికి ఆస్తి అని అడిగారు. అప్పటి నుంచే నాకు డౌట్ స్టార్ట్ అయింది. నేను చనిపోవడానికి వాళ్ళకెందుకు అంటే దీని ఇంకా నా పిల్లలు చనిపోవడానికి, నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే నా మీదనే ఇంత ప్రెషర్ పెట్టారు. నా భార్య పిల్లల మీద ప్రెషర్ పెడతారు కదా. అందుకోసం నేను గట్టిగా కోరుకునేది ఒకటే, మీడియా మిత్రులందరికీ దీన్ని వెలికి తీయండి, నాకు సహకరించండి. ఎందుకంటే నాకు ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తి నాతోటి పరిచయాలు లేరు. నాకు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బు గిట్ట లేదు. వాళ్ళు డబ్బుతోటి అందరినీ మేనేజ్ చేస్తున్నారు. నా డబ్బు తీసుకొని నా మీదనే పోటీగా మేనేజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.